పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తోటి అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు కనుక ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు. సో ఈ వీడియో ఏంటంటే మా మరదల్ హల్దీ ఫంక్షన్, ఈ వీడియో మీరు చూడబోతారు అన్నట్టు. సో తన శారీ ఫంక్షన్కి ముందు హల్దీ ఫంక్షన్ చేసినాం అన్నట్టు ఇది. సో ఆ ఫంక్షన్ ఎట్లా జరిగింది అదంతా మీరు ఈ వీడియోలో చూస్తారు. ఈ నెల అంతా మేము నెల రోజుల నుంచి అయితే ఫుల్ బిజీ ఫంక్షన్లు అటెండ్ అవ్వడు. లాస్ట్ నవంబర్ 1 నుంచి మేమైతే ఫుల్ బిజీ. ఇంకా డిసెంబర్ వచ్చినా కూడా ఇంకా కూడా బిజీగా పార్టీలకు తిరుగుడు, ఫంక్షన్లకు తిరుగుడు ఇదే నడుస్తూనే ఉంది. మేము ఫంక్షన్లు చేసుడు ఇట్లనే నడుస్తూనే ఉంది. ఫుల్ బిజీగా ఉంది మొత్తము నెల రోజుల నుంచి. సో పొద్దున్నే లేసి ఇంకా టిఫిన్లకి ఇట్లా పెట్టుకుంటే పని అవ్వదనేసి డైరెక్ట్గా రైస్ పెట్టేసి క్యాలీఫ్లవర్ కూర వండేసిన అండ్ పిల్లలకు కూడా పెట్టించేసిన. 11:30, 12 అట్లా అవుతుంది. ఇంకా మేము అన్నం తినేస్తున్నాం. పొద్దున పాలు చాయ్లో బిస్కెట్లు వేసుకొని తాగినాము. అందుకనే 10 దాకా ఆకలి కాలేదు, వంట అయ్యేదాకా ఆకలి కాలేదు అంటే ఇంకా వంట కాగానే వేడివేడిగా తినేసినాం. ఎందుకంటే 2కి స్టార్ట్ చేసి 5కి క్లోజ్ చేద్దాం అన్నట్టు అనుకున్నాము హల్దీ. ఎందుకంటే చలి పెడుతుంది. అండ్ ఆ రోజు ఆ వారం 10 రోజుల నుంచి వెదర్ కూడా అస్సలు ఎండగొట్టట్లేదు, మొత్తం ముసురులాగా ఉంది. ఎండ రావట్లేదు, చలి ఎక్కువ పెడుతుంది. అందుకనేసి అట్లా అనుకున్నాము. సో రెడీ అవుతున్నాము. సనీక్షన్ అయితే రెడీ చేసేసిన నేను. సనీక్షన్ రెడీ చేసుకుంటూ ఫస్ట్ తనకు డ్రెస్సెస్ వేసిన, తనని రెడీ చేసుకుంటూ నేను రెడీ అవుతున్నా. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు అంటే మా పిల్లలు అస్సలు ఆగరు. అందుకనేసి నేను రెడీ అవ్వకుండా తనని రెడీ చేస్తున్నా. అట్లయితే ఫాస్ట్గా అవుతుంది. అండ్ తనకు కూడా నేను ఏం పెట్టుకున్నా అవన్నీ తనకు పెడితేనే తను సాటిస్ఫై అవుతుంది, లేకపోతే అస్సలు సాటిస్ఫై కాదు. సో మన సనీక్ష అయితే ఇట్లా రెడీ అయిపోయింది. అండ్ మేమిద్దరం పిల్లలతోటి మేము చిన్న పాపకైతే ఎల్లో డ్రెస్ యాక్చువల్లీ మొన్న ఊరు పోయినాం కదా, ఆడ మిస్ అయిపోయింది ఎల్లో డ్రెస్. బాటమ్ అంటే మిడ్ నా దగ్గర ఉంది, పైన టాప్ వచ్చేసి ఊర్లో ఉంది. అందుకనేసి తనకి వేయలేదు. సరే ఎట్లాగో తను ఎవరో ఒకరు ఎత్తుకోవడమే కదా, ఫోటోలో ఎట్లాగో తను పడదు అన్నట్టుగా ఇంక నేను లైట్ తీసుకున్నా, ఒకటి మామూలు డ్రెస్ వేసుకొని ఇంక వెళ్ళిపోయినాము. అది యాక్చువల్లీ తన ఇప్పుడు ఉన్నాము గుర్తులే, దసరాకి ఉన్న డ్రెస్. అది చాలా బాగుంటుంది తనకు ఆ డ్రెస్, అందుకే తనకు అది వేసేసిన. అండ్ ఇంకా ఫంక్షన్ హాల్కి రీచ్ అయిపోయినాము. ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట హల్దీ ఫంక్షన్. అండ్ యాక్చువల్లీ ఏంటంటే మేము అనుకున్న థీమ్లో వాడు వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేయలేదు. ఆయన టైంకి హ్యాండ్ ఇచ్చేసిండు, వేరే ఫంక్షన్ ఏదో ఉందంట అందుకని వచ్చి హ్యాండ్ ఇచ్చేసిండు. ఇంకా మేము 2కి అంతా ప్లాన్ చేసుకున్నామా. అక్కడికి రీచ్ అయ్యేసరికి అసలు 2 అన్న ప్లాన్ అంతా మేము ఫంక్షన్ హాల్కి పోయేసరికి 3:30 అయింది. ఇంకా అప్పటికక్కడ డెకరేషన్ ఏది రెడీ కాలేదు. మళ్ళీ నేను ఆల్రెడీ మొన్న మా ఓన్ అంకుల్ వాళ్ళ హల్దీ ఫంక్షన్ చూసిన కదా, అప్పుడు నాకు కొంచెం ఐడియా ఉందన్నమాట ఏమేమి వాడతారు ఈ డెకరేషన్, హల్దీ డెకరేషన్కి అనేది కొంచెం ఐడియా ఉండిండే. సో ఇట్లా వాడు చేయకపోతే ఎందుకు ఫ్లాప్ చేసుకోవాలి, మనము ప్లానింగ్ ఎందుకు డ్రాప్ కావాలన్నట్టుగా మనమే చేసుకుందాం. నాకు కొంచెం ఐడియా ఉంది, ఫ్లవర్స్ తెప్పియండి. అండ్ అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక చెట్టు ఉండే, సో ఆ చెట్టుకు ఆకులు తెంపి వీటిని ఆకులను తెంపేసి అది కూడా వాటితో కూడా డెకరేషన్ చేసినాం. అండ్ చామంతి పూలు, బంతి పూలు ఇవన్నీ అప్పటికప్పుడు తెప్పించినాయి, ప్లానింగ్ అప్పటికప్పుడు. ఎందుకంటే డెకరేషన్ వాళ్ళకి అప్పచెప్పినప్పుడు మనం కూల్గా ఉంటాం కదా, డైరెక్ట్గా పోయి ఫొటోస్ దిగడం ఆ మూడ్లో ఉంటాము. బట్ టైంకి వాళ్ళు హ్యాండ్ ఇస్తే ఎట్లుంటుందంటే టెన్షన్గా వచ్చేస్తే అది ఒకటి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. మోస్ట్లీ అందరి మొహాలలో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. హల్దీ అంటే ఒక రకంగా ఊహించుకొని పోతాం కదా, ఆడికి పోయేసరికి ఏమీ లేకపోతే ఎట్లుంటుంది, అందరి మొహం డిసప్పాయింట్మెంట్గా అండ్ వాడిపోయి ఉండే. చెల్లో వాడు చేయకపోతే మనమే చేసుకుందాం అన్నట్టుగా మేమే చేసేసుకున్నాం. ఇంకా మాకు దోచిన విధంగా ఆయన నాకు తెలిసిన విధంగా ఆడున్న వాళ్ళకి అందరి ఐడియాస్ ప్లానింగ్స్ ఇంప్లిమెంట్ చేసేసి ఇంకా మేమైతే డెకరేషన్ చేసేసినాం. కార్పెట్కి ఇట్లా వేసి కింద అండ్ బ్యాక్గ్రౌండ్ మాత్రం వాడే చిన్న ఒక క్లాత్ లాగా కట్టి బొకేస్ పెట్టేసి వెళ్ళిపోయిండు. అండ్ ఫంక్షన్ హాల్ మాత్రం చాలా స్పేషియస్గా ఉందంటే చాలా పెద్దగా ఉంది. ఒక సైడ్ అంతా ఓపెన్ రూఫ్ ఉందన్నమాట, బాగుంది. బట్ స్పేషియస్గా ఉంది కానీ వాడు చేయడం బట్టికి ఫ్లాప్ అయిపోయింది ప్లాన్. అయినా కూడా చాలా బాగుంది. మాకు ముందే ప్లానింగ్ చెప్పుంటే ఇంకా అక్కడ ఉన్న గంగాలానికి వీటికి అన్నిటికీ పువ్వులు గిట్లా కుచ్చి కడుతుంటే, బట్ అప్పటికప్పుడు ఆడ పువ్వులు దొరుకుతాయి కానీ సూది దారం దొరకదు కదా, అందుకనేసి ఇంకా సపడే కూకున్నాము. అండ్ ఇక్కడ ఫోటో సెషన్ నడుస్తుంది అనమాట. ఎందుకంటే తర్వాత హల్దీ పూసిన తర్వాత ఫొటోస్ దిగడానికి అంత బాగోదు కదా, అందుకే ముందే ఫోటో సెషన్ నడుస్తుంది. ఫొటోస్, వీడియోస్ వాళ్ళు సినిమాటిక్ వేలో అన్నీ తీసుకున్నారన్నమాట.
అయితే ఎవరైనా ఎల్లో ప్రిఫర్ చేస్తారుగా, అందరూ ఎల్లోనే కట్టుకొచ్చుకుంటారు అన్నట్టుగా నేను ఎల్లో శారీ వేసుకొని పోయినా. బట్ వాళ్ళు కుర్తాస్ తెచ్చారనమాట. తను ఒక్కతే, మా మరదలు ఒక్కతే ఎల్లో వేసుకోవాలి, మేము అందరం కాంట్రాస్ట్ అంటే వైట్ కుర్తాస్ వేసుకోవాలన్నట్టుగా వైట్ కుర్తాస్ తెచ్చారంట. బట్ నాకు అది అక్కడ పోయినాక తెలిసింది. ఇంకెట్లా ఎల్లో వేసుకున్నారు కుర్తాస్తో, వాళ్ళు వేసుకున్నారుగా నేను కూడా వేసుకుందాం అన్నట్టుగా అందరము ఆ ఉన్న డ్రెస్ల పైన కుర్తాస్ వేసేసుకున్నాం. ఇంకా అండ్ మా అమ్మలు అంటే మా అమ్మ, మా అత్తమ్మ వాళ్ళ అమ్మమ్మలు అందరు కలిసి వాళ్ళు శారీస్ మీద ఎల్లో కలర్ శారీస్ మీద ఉన్నారు, మేమందరం కుర్తాస్ మీద ఉన్నాము. అండ్ జెంట్స్ పిల్లలు అందరు కూడా వైట్ టీషర్ట్స్ కుర్తాస్ ఇవే వేసేసుకున్నారు. సో కాంట్రాస్ట్ అనమాట. తను ఒకటి మా వరదలు ఒకటి ఎల్లో, మేము అందరం వైట్ అనమాట. అంటే తను బాగా అనిపించడానికి ఫొటోస్లలో ఇట్లా అట్లా మెయిన్ అట్రాక్షన్ తనే కదా, అందుకనేసి. ఫోటోగ్రాఫర్ తోటి కూడా కొన్ని కావాలని నేనే తీపిచ్చిన. ఎందుకంటే మొన్న హల్దీలో మా రిలేటివ్స్ హల్దీ అని చెప్పిన కదా, వాళ్ళ ఫంక్షన్లో కొన్ని చూసినా అనమాట నేను పిక్స్, ఇట్లా తీస్తే బాగుంటుంది అట్లా తీస్తే బాగుంటుంది అనేది. అవి అయితే నేను కావాలని తీపిచ్చిన ఫోటోగ్రాఫర్ తోటి అని చెప్పకున్నా సరే, ఎందుకంటే ఇట్లా బాగా అనిపిస్తాయి ఫొటోస్లలో. ఇట్లా తర్వాత చూసుకున్నప్పుడు ఆ ఫీలింగే వేరుంటుంది, అందుకనేసి. అండ్ తర్వాత ఒకరి తర్వాత ఒకరం అందరం ఫస్ట్ అయితే వాళ్ళ మమ్మీ డాడీ అండ్ అమ్మమ్మలకి ఇట్లా అందరు కూసిన తర్వాత ఇంకా మేము పిల్లలం ఇట్లా అందరం పోయినాము. ఫస్ట్ హల్దీ వేయడం స్టార్ట్ చేసినాం అనమాట, స్టెప్ బై స్టెప్. ఎందుకంటే హల్దీ కూసిన వాళ్ళే వాటర్ పోసేస్తే ఏంటంటే తను ఫస్ట్ నుంచి చల్లేస్తుంది. అట్లా కాకుండా ఫస్ట్ అందరం హల్దీ కూసిన తర్వాత కొద్దిసేపు ఫోటో సెషన్ నడిచిన తర్వాత అప్పుడు వాటర్ పోద్దాం అన్నట్టుగా అనుకున్నాము. ఇంకా వదిన మరదల సైట్ వాళ్ళు ఉంటారు కదా, అందరు రుద్దేసుకుంటారు మొత్తము. అండ్ నాకు చిన్న పాప ఉంది కదా, అంటే తను ఇంకా ఫీడింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి నాకు సర్ది అవుతుంది అన్నట్టుగా నా జోలికి ఎవ్వరు రాలేదు. ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ అమ్మని బాగా మిస్ అయింది. అంటే ఇప్పుడు మా మరదల వల్ల నాయనమ్మ అనమాట. ఈ ఫంక్షన్ ఎవరిదంటే మా మేనమామ కూతురుది, అంటే మేనమరదలది ఈ ఫంక్షను. సో అమ్మ వాళ్ళ అమ్మని బాగా మిస్ అయింది. తను చాలా ఎర్లీ ఏజ్లో చనిపోయిందన్నమాట. సో తనని బాగా మిస్ అయింది. తన కొడుకు పుట్టిన కూతురికి ఇంత మంచిగా ఫంక్షన్ చేస్తారు, శారీ ఫంక్షన్, దానికి హల్దీ ఫంక్షన్ కూడా చేస్తారు. ఇంత ఆనంద సమయంలో తను ఒకవేళ ఉండి చూసుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అని తనని గుర్తు చేసుకొని అమ్మ బాధపడ్డది అనమాట. అంటే ఫీల్ అయింది, లైక్ మా అమ్మ ఉండుంటే ఇంకా వేరే ఉంటుండే, ఇదంతా చూసి ఎంత సంతోషపడుతుండేనో అన్నట్టుగా గుర్తు చేసుకుంది. మోస్ట్లీ పేరెంట్స్ వాళ్ళ కిడ్స్కి జరిగిన దానికంటే గ్రాండ్ కిడ్స్కి జరిగినప్పుడు, అంటే మనవరాళ్ళకి జరిగినప్పుడు పెళ్ళి కానీ ఇట్లాంటి శారీ ఫంక్షన్స్ కానీ ధోతి ఫంక్షన్స్ కానీ జరిగినప్పుడే వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు పేరెంట్స్గా ఉన్నప్పుడు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. గ్రాండ్ పేరెంట్స్గా మారినప్పుడు మాత్రమే వాళ్ళకి ఎంజాయ్ చేయగలుగుతారు, ఆ ఫీలింగ్ని, ఆ ఫేజ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో అట్లా అది మిస్ అయిపోయింది అన్నట్టుగా అమ్మ గుర్తు చేసుకుంది అంతే. అండ్ హల్దీ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. పువ్వులతో అయితే పిల్లలు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు, పువ్వులతో ఆడుకుంటూ చల్లుకుంటూ వాళ్ళ మీద. అండ్ ఫోటో సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిసేపు డ్యాన్స్ ఆడుతున్నారు అన్నట్టు, అందరం కలిసి డ్యాన్స్ ఆడదాం అన్నట్టు పాటలు సాంగ్స్ అన్నీ వేసుకున్నాము. నేను ఎల్లో కలర్ శారీ కట్టుకొని పోయినా కదా, సో దాంట్లో ఎక్కువ డ్యాన్స్ చేయలేకపోయినా నేను, ఎందుకంటే ఇది డిస్టర్బ్ చేస్తుంది నన్ను శారీ బాగా. డ్రెస్ మీద చేసినంత కంఫర్టబుల్గా శారీ మీద డ్యాన్స్ చేయలేమన్నట్టు. బట్ స్టిల్ నేను మేనేజ్ చేయడానికి ట్రై మేనేజ్ కూడా చేసిన అనుకోండి. మేము ఇక్కడ చేసిన సాంగ్ ఏదైతే ఉందో నేను వినడం ఫస్ట్ టైమే, ఆ స్టెప్స్ చూడడం కూడా ఫస్ట్ టైమే. నేను అసలు ఆ సాంగ్ వినలేదు,
అది ఎప్పుడు కూడా చేయలే అట్లాంటి స్టెప్స్, అంటే అటు తిరిగి ఇటు తిరిగి చేసేది. ఎందుకంటే నేను అసలు సాంగ్ వినడమే ఫస్ట్ టైము. బట్ చెప్పగానే క్యాచ్ చేసిన, వాళ్ళు చెప్పగానే స్టెప్స్ అయితే. మస్తు దమ్ము వచ్చేదాకా, అందరికి దమ్ము వచ్చేదాకా చాలాసేపు, ఒక గంట పైన ఇంకెక్కువ డ్యాన్స్ ఆడినాం బాగానే. అందరికి బోర్ వచ్చేదాకా ఇంకా చాలా అయింది, అందరికీ అలసిపోయినాం అందరం. ఇంకా అప్పటికే ఎందుకంటే ఎర్లీ లంచ్ చేసినాం కదా మేము 12:30కి, అప్పటికే ఫుల్ ఆకలి అవుతుంది. బట్ ఎంతో టైం అన్నట్టు అనిపిస్తుంది. టైం ఏం కాలేదు కానీ ఎర్లీ లంచ్ చేయడం వల్ల బాగా టైర్డ్ అయిపోయినాము అండ్ ఆకలి కూడా వేస్తుంది. అందుకనే ఇంకా ఎనర్జీ డ్రాప్ అయిపోయింది అందరికీ. ఇంకా కూర్చుండిపోయినాము. ఇంకా ఇంటి దగ్గర నుంచి అన్ని రైసు, ఆ రోజు శనివారము, సో ఇవ్వరం తినం నాన్ వెజ్ అన్నట్టుగా పప్పు, వంకాయ కూర అండ్ చారు, పెరుగు ఇవన్నీ చేసుకొచ్చారు ఇంటి దగ్గర నుంచే. అక్కడనే ఫంక్షన్ హాల్లోనే అక్కడనే తినేసినాం అనమాట అందరము. తినేసి నైట్ మేము ఇంటికి వచ్చేసరికి 9:30 అట్లా అయినట్టుంది. ఇంకా పిల్లలకు కూడా అక్కడనే తినబెట్టుకొని రావడం, ఇదంతా మంచిగా హ్యాపీగా మా మరదల హల్దీ ఫంక్షన్ అయితే మంచిగా జరిగింది. నేను మస్తు ఎంజాయ్ చేసిన. ఈ మధ్యకాలంలో నేను ఎంజాయ్ చేసిన ఫంక్షన్ ఇదే. అంటే అన్నీ ఎంజాయ్ చేసిన అనుకోండి, బట్ ఇట్లా డ్యాన్స్ ఆడుతూ ఎంజాయ్ చేయడం, మన వాళ్ళ ఫంక్షన్కి వేరే వాళ్ళ ఫంక్షన్కి అయితే డిఫరెన్స్ ఉంటుంది కదా, అట్లా మంచిగా ఎంజాయ్ చేసిన. సో ఇది ఈ వీడియో ముచ్చట అన్నట్టు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.